ప్రేక్షకులకి నమస్కారం. పిఎంసి పాజిటివ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇండియా అమెరికాల మధ్య 10 ఏళ్ల రక్షణ ఒప్పందం. అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తి. నవంబర్ 25న ధ్వజారోహణ కార్యక్రమం. యూనిసెఫ్ డోవ్ సంయుక్త కార్యక్రమంతో బాలికల జీవితాల్లో వెలుగులు. ప్రపంచవ్యాప్తంగా మందగించిన అటవీ నిర్మూలన రేటు. అంతరించే ప్రమాదం నుంచి కోలుకున్న పాల్ గౌడ్ డోవ్ పక్షి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇండియా అమెరికా దేశాల మధ్య 10 ఏళ్ల కీలక రక్షణ ఒప్పందం కుదిరింది. మలేషియాలోని జరిగిన ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశంలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల వ్యూహాత్మక భద్రతా సహకారం పటిష్టం చేయడానికి ఉద్దేశించిన నూతన 10 ఏళ్ల రక్షణ ఫ్రేమ్ మార్క్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని నిరోధించడంలో ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. ముఖ్యంగా రక్షణ వ్యవస్థలో ఇరు సైన్యాలు పరస్పరం సమన్వయంతో పనిచేయడానికి అవసరమైన లాజిస్టిక్స్ నిర్వహణ కేంద్రాలను ఉపయోగించుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ సందర్భంగా హెగ్సేత్ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా స్పందిస్తూ 10 ఏళ్ల రక్షణ ఒప్పందంపై సంతకం చేయడానికి రాజ్నాథ్ సింగ్తో సమావేశం కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. I want to express the gratitude to the Minister Singh, for his time, for the partnership we have with India. It's one of the most consequential, the U.S.-Indian relationship in the world. And our strategic alignment is built on shared interests, on mutual trust, and a commitment to a secure and prosperous Indo-Pacific, which is precisely the conversation we had. It was the world's oldest democracy and the world's largest. And this new 10-year defense framework which we signed is ambitious. It's a significant step for our two militaries, a roadmap for deeper and even more meaningful collaboration ahead. అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తయింది. ప్రధాన దేవాలయ ప్రాంగణంతో పాటు గణేష్, శివ, హనుమాన్, సూర్యనారాయణ, భగవతి అన్నపూర్ణ, శేషావతార దేవాలయాల నిర్మాణాలు పూర్తయ్యాయి. ధ్వజ స్తంభాలు, కలశాల స్థాపనలు కూడా పూర్తయ్యాయి. నవంబర్ 25న జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో ధ్వజారోహణ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని రామాలయంపై పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. కాగా అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం ప్రజలు 3,000 కోట్లకు పైగా విరాళాలు ఇచ్చినట్లు రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఆలయ ప్రాజెక్టు మొత్తం ఖర్చు దాదాపు 1,800 కోట్లని, ఇప్పటి వరకు 1,500 కోట్లు బిల్లులు చెల్లించినట్టు వెల్లడించారు. 2022లో నిర్మాణం కోసం విరాళాలు ప్రకటించినప్పటి నుంచి ఈ మొత్తం వచ్చినట్లు వివరించారు. యూనిసెఫ్ డోవ్ సంయుక్త కార్యక్రమం భారతదేశంలోని విద్యార్థినులు, అమ్మాయిల్లో జీవిత నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేసేందుకు విశేష కృషి చేస్తుంది. 2019లో ఈ సంయుక్త కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం లింగ వివక్ష, మీడియా ఆకర్షణలు, శరీర స్టీరియోటైపులు వంటి సమస్యలపై పోరాడడానికి రూపొందించబడింది. బాలికల్లో విశ్వాసం పెంపొందించడం, తమ శరీరం, రూపం గురించి సానుకూల దృక్పథం కలిగి ఉండడం, స్వయం గౌరవాన్ని అభివృద్ధి చేయడం, జీవిత నైపుణ్యాలను బోధించడం వంటివి నేర్పిస్తారు. 2019 నుండి భారతదేశంలో 70 లక్షల మందికి పైగా విద్యార్థులకు సహాయం చేశారు. అస్సాం, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని 18 మిలియన్లకు పైగా విద్యార్థులను చేర్చుకుంది. ఇది విద్యార్థుల హాజరు, భాగస్వామ్యంలో మెరుగుదల వంటి సానుకూల ప్రభావాలను చూపించింది.
ప్రపంచవ్యాప్తంగా అటవీ నిర్మూలన రేటు మందగించింది. FRA 2025 నివేదిక ప్రకారం 2015-2025ల మధ్య ప్రతి సంవత్సరం సగటున 10.9 మిలియన్ హెక్టార్ల వన్య ప్రదేశాలు నాశనం చెందాయి. అదేవిధంగా నికర వన్య ప్రదేశాల నష్టం 1990లో 10.7 మిలియన్ హెక్టార్ల నుండి 2015-2025లో 4.12 మిలియన్ హెక్టార్లకు తగ్గింది. ప్రస్తుతం ప్రపంచ వన్యదేశాల విస్తీర్ణం 4.14 బిలియన్ హెక్టార్లకు ఉంది. ఇది ప్రపంచ భూమి విస్తరణలో దాదాపు 3వ భాగం. మానవ జోక్యం లేని ప్రాథమిక అడవులు 1.18 బిలియన్ హెక్టార్లు ఉన్నవి. ఇక అటవీ నిర్మూలన రేటులో మందగమనం ఉన్నప్పటికీ ఏటా గణనీయమైన మొత్తంతో అటవీ ప్రాంతం కోల్పోతూనే ఉంది. భారతదేశం వంటి కొన్ని దేశాల్లో నికర అటవీ విస్తీర్ణంలో పెరుగుదల కనిపించినప్పటికీ ఆఫ్రికా, దక్షిణ అమెరికా వంటి ప్రాంతాల్లో గణనీయమైన అటవీ నిర్మూలన కొనసాగుతుంది. మానవులచే అంతరాయం లేని ప్రాథమిక అడవుల నష్టం రేటు సగానికి తగ్గింది, కానీ ఇంకా ఆందోళనకరంగా ఉంది. పాలవ్ గ్రౌండ్ డోవ్ల అంతరించే ప్రమాదం నుంచి బయటపడ్డాయి. పునరుద్ధరణ ప్రయత్నాల తర్వాత విజయవంతంగా కోలుకుంటున్నాయి. పాలవ్ గ్రౌండ్ డోవ్ అనేది పాలవ్ ద్వీపాల్లో ఉన్న అరుదైన పక్షి జాతి. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో, ఆ తర్వాత దండకార జాతుల వలన ఈ పక్షుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2024లో ఐలాండ్ కన్జర్వేషన్ సంస్థ పాలవ్ అధికారులు ఉలాంగ్ ద్వీపంలో ప్రత్యేక పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పునరుద్ధరణ తర్వాత 2025 అక్టోబర్ 30 నాటికి కేవలం 1 సంవత్సరంలోనే గణనీయమైన మార్పులు కనిపించాయి. ప్రాజెక్టు ప్రాంతంలో పక్షుల సంభాషణలు గణనీయంగా పెరిగాయి. ట్రయల్ కెమెరాల్లో ఈ పక్షులు అడవిలో భయం లేకుండా తిరుగుతున్నట్లు దర్శనమిచ్చాయి. అలాగే ఇతర స్థానిక జాతులు మెరుగుపడడం, సీబర్డ్ల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇది మొత్తం ఈకో సిస్టమ్ పునరుద్ధరణకు సంకేతంగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సానుకూల అంశాలు, మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.